హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇవాళ ఎడిటోరియల్ యొక్క టైటిల్ నెట్ లాస్. నెట్ లాస్ దీన్ని రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్గా ఓవరాల్గా వచ్చే లాస్ అని ఒకటి, రెండోది ఇంటర్నెట్ లేకపోవడం అనేది. టైటిల్స్ ఎప్పుడు కూడా ఇలాగే పెడతారు, బ్యూటిఫుల్గా పెడతారు. రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఇంటర్నెట్ లేకపోవడం నెట్ లాస్, రెండవది ఓవరాల్గా గ్రాస్ నెట్ అనే మీనింగ్ తీసుకుంటాం చూడండి. గ్రాస్ నెట్, ఇది లేకపోవడం వల్ల ఓవరాల్గా స్టూడెంట్ నష్టపోతున్నాడు. ఓకే, ఇంటర్నెట్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల, డిజిటల్ డివైడ్ వల్ల, కంప్యూటర్ యాక్సెస్ లేకపోవడం వల్ల, స్మార్ట్ ఫోన్స్ లేకపోవడం వల్ల, కనెక్టివిటీ లేకపోవడం వల్ల ఓవరాల్గా ద స్టూడెంట్ ఈజ్ ఎట్ లాస్. ఆ మీనింగ్ అనేది వస్తుంది ఇక్కడ. సో బిఫోర్ వీ గో ఫర్దర్, సో లెట్ మీ టాక్ అబౌట్ అవర్ బ్యూటిఫుల్ కోర్స్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే మనకి ఏమొస్తాయి? దిస్ ఈజ్ ఎ ఫుల్ టైమ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో కూడిన యూపీఎస్సీ కోర్సు. కవర్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ, అండ్ అబ్సల్యూట్లీ బిగినర్ ఫ్రెండ్లీ. ప్రతి వాళ్ళకి కూడా పోసకొచ్చినట్టు అర్థమయ్యేలాగా ఓపిక్గా నెమ్మదిగా విత్ లాట్ ఆఫ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. అండ్ కరెంట్ అఫైర్స్కి 3 ఫ్యాకల్టీ మెంబర్స్ వర్క్ చేస్తూ ఉన్నారు. సో పిఐబి అనాలిసిస్, హిందూ అనాలిసిస్ అండ్ అదర్ కరెంట్ అఫైర్స్ కూడా డైలీ వస్తాయి అలాంగ్ విత్ దేర్ పీడిఎఫ్స్. అండ్ యూ విల్ ఆల్సో గెట్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు గ్రూప్ 1, గ్రూప్ 2, ఏపీ మరియు టిఎస్ రెండు కూడా. మీరు ఒకవేళ యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకొని గ్రూప్ 1 రాయాలనుకుంటే గ్రూప్ 1కి అవసరమైన అడిషనల్ సిలబస్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. గ్రూప్ 2 రాయాలంటే గ్రూప్ 2 కూడా యాక్సెస్ ఉంటుంది. అండ్ వీ హ్యావ్ ఆర్బీఐ గ్రేడ్ బి మనం ఆఫర్ చేస్తున్నాం, నాబార్డ్ గ్రేడ్ ఏ ఆఫర్ చేస్తున్నాం, సెబీ గ్రేడ్ ఏ ఆఫర్ చేస్తున్నాం. వీటికి కూడా యూ విల్ హ్యావ్ complete unrestricted lifetime access along with SBI, IBPS and SSC CGL. So this is an unmatched product across the country. మీరు ఏ యూపీఎస్సీ ప్రోగ్రామ్తో కంపేర్ చేసినా సరే I can proudly say it is unmatched క్వాలిటీలో, వ్యాలిడిటీలో అండ్ గివింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీచర్స్ దట్ వీఆర్ ఆఫరింగ్. అయితే ఇంత ఆఫర్ చేస్తున్న కోర్స్ యొక్క ఫీజ్ ఎంత? ఇట్ ఈస్ అప్ ఫ్రంట్ పేమెంట్ చేస్తే 50,000, ఈఎంఐస్లో కడితే 60,000, అంటే 12 ఈఎంఐస్ ఆఫ్ 5,000 ఈచ్. దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ అండ్ ఇట్ ఈస్ వ్యాలిడ్ టిల్ 15th July. 15th July తర్వాత ఫీజు మళ్ళీ రివైజ్ చేయబడుతుంది. సో మీరు ఒకవేళ కన్సిడర్ చేస్తే 15 July లోపు జాయిన్ అవ్వండి. ప్రత్యూష మేడంకి కాల్ చేయండి. ఇది మేడం యొక్క నెంబర్. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. అండ్ ట్రయల్ చూడాలి అనుకుంటే మేడం కాల్ చేసి యూ కెన్ గో ఫర్ ట్రయల్. యాప్ యొక్క యాక్సెస్ అడగండి, ఫ్రీ యాక్సెస్ మ్యామ్ ఇస్తారు. చూడండి వీడియోస్, క్వాలిటీ చూడండి, టీచింగ్ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ఎలా చెప్తున్నారో చూడండి. వన్స్ యు ఆర్ కన్విన్స్డ్ దెన్ యూ కెన్ కమ్. The center must help provide internet links to all schools as an essential service. చాలా మంది అడుగుతుంటారు, హెల్ప్ తర్వాత 2 రావాలి కదా సార్, 2 లేదు అని. 2 అక్కర్లేదు. 2 రాయకపోయినా యూ విల్ హ్యావ్ సేమ్ మీనింగ్. హెల్ప్ టు ప్రొవైడ్ అన్న సేమ్ మీనింగ్ వస్తుంది. హెల్ప్ కున్న సౌలభ్యం అది ఇంగ్లీష్లో. సో సెంటర్ ఏం చేయాలి? మస్ట్ హెల్ప్ ప్రొవైడ్, ఇట్ మస్ట్ గివ్ హెల్ప్ టు ప్రొవైడ్ ఇంటర్నెట్ లింక్స్ టు ఆల్ స్కూల్స్ అన్నిటికీ ఇంటర్నెట్ లింక్స్ అనేవి ఒక ఎసెన్షియల్ సర్వీస్ లాగా భావించి అందేలాగా చేయాలి. The digital divide in country's school education system, reflected by the absence of computers and internet access on campus, emerges starkly from the Education Ministry Unified District Information System for Education Plus for the pre-pandemic year of 2019-20. 2019-20 సంవత్సరానికి, ప్రీ పాండమిక్ ఇయర్, పాండమిక్ రాక ముందు ఉన్న సంవత్సరానికి ఇది యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్. అన్ని స్కూల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ని తీసి ఒక యూనిఫైడ్ డేటాబేస్ లో మెయింటైన్ చేశారు. ఆ డేటాబేస్ ని మీరు చూసినప్పుడు ఏది ఎమర్జ్ అవుతుంది? డిజిటల్ డివైడ్ అనేది ఎమర్జెస్ స్టార్క్లీ అంటే ఇన్ ఏ వే దట్ ఈస్ హెవీలీ నోటీసబుల్, చాలా ఎక్కువగా అని అర్థం. చాలా ఎక్కువగా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. దెర్ ఈజ్ అ స్టార్క్ డిఫరెన్స్ అంటే అర్థం ఏంటి? డిఫరెన్స్ ఈజ్ క్లియర్లీ విజిబుల్, చాలా ఎక్కువగా ఉంది. ఇన్ ఏ లార్జ్ వే, ఇన్ ఏ వే దట్ ఈస్ ఈజీలీ నోటీసబుల్ అని అర్థం. ఇన్ ఏ వే దట్ ఈస్ సివియర్ అని అర్థం. సివియర్ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇందులో డిజిటల్ డివైడ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిజిటల్ డివైడ్? డిజిటల్ డివైడ్ అంటే అర్థం ఏంటి? చూడండి, దెర్ ఆర్ 2 people. దిస్ గై ఈస్ పూర్ and he lives in rural areas, and there is another student who is rich and he lives in urban areas. He has access to smartphone, he has access to computer, he has access to internet. తిను చదువుకున్న స్కూల్లో కూడా కంప్యూటర్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, అన్ని యాక్సెస్లు ఉన్నాయి. ఆ రెండో అబ్బాయికి అవేమీ లేవు.
సో అప్పుడు ఏమవుతుంది మనకి, ఈ రిచ్ అబ్బాయి ఎవడైతే ఉన్నాడో హీ విల్ హ్యావ్ యాక్సెస్ టు కంటెంట్, స్టడీ సంబంధించిన కంటెంట్, ఇన్ఫర్మేషన్, సబ్జెక్ట్ అంతా నేర్చుకుంటాడు. పూర్ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో హీ డజంట్ హ్యావ్ యాక్సెస్ టు, నో యాక్సెస్ టు కంటెంట్, దీనికి కంటెంట్కి యాక్సెస్ లేదు. సో మరి అలాంటప్పుడు అది డిజిటల్ డివైడ్కి దారితీస్తుందా లేదా? అర్థమవుతుందా? ఒక పర్సన్కి ఏమో యాక్సెస్ ఉంది, ఇంకో పర్సన్కి ఏమో యాక్సెస్ లేదు. యాక్సెస్ ఉండేవాడు చదువుకోగలుగుతాడు, యాక్సెస్ లేకపోవడం వాళ్ళు చదువుకోలేడు. సో వాట్ ఈస్ డివైడింగ్ దెమ్? దైర్ డిజిటల్ యాక్సెస్. డిజిటల్ యాక్సెస్, సోషియో ఎకనామిక్, సోషల్ డివిజన్ కాదు, కాస్ట్ బేస్డ్ డివిజన్ కాదు, ఇది డిజిటల్ డివైడ్. అంటే కొంతమందికి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, కంప్యూటర్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ ఉంది, కొంతమందికి లేవు. సో ఈ డిజిటల్ యాక్సెస్ లేకపోవడం అనేది డివైడ్ చేస్తుంది. అది ఇట్ ఎమర్జెస్ స్టార్క్లీ, అంటే సివియర్ డివైడ్ అనేది కనిపిస్తుంది. మీకు ఒకసారి ఇక్కడ డేటా కూడా ఉంది, ఇక్కడ ఎక్కడో మీరు చూస్తే చూడండి. కేరళలో 87.84% స్కూల్స్లో ఇంటర్నెట్ ఉంది. అయితే ఒరిస్సాలో చూస్తే మీరు 6.46% మాత్రమే ఉంది. రాష్ట్రాల బట్టి కూడా తీసుకుంటే కొన్ని ఒక రాష్ట్రంలో ఒకలాగా, ఇంకో రాష్ట్రంలో ఇంకోలాగా, చాలా ఎక్కువగా డివిజన్ అనేది కనిపిస్తుంది. అది physical infrastructure has traditionally meant good buildings, playgrounds, libraries, and access to water and toilets. But the advent of hybrid learning, even ahead of the coronavirus crisis, has made essential online access and computer key adjuncts to make the learning process more engaging. జనరల్గా స్కూల్కి సంబంధించిన వరకు మనకు ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనగానే మనం ఏం గుర్తొస్తుంది? మనకి మంచి బిల్డింగ్లు ఉన్నాయా లేదా, గ్రౌండ్స్ పెద్ద ఉన్నాయా లేదా, లైబ్రరీ ఉందా లేదా, వాటర్కి యాక్సెస్ ఉందా లేదా, టాయిలెట్స్, ఎస్పెషల్లీ పల్లెటూర్లలో చాలా స్కూల్స్లో టాయిలెట్స్ లేకపోవడం వల్ల అమ్మాయిలు ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇవి ఉన్నాయా లేదా అనేది జనరల్గా మన యొక్క ఆలోచన. కానీ ద అడ్వెంట్ ఆఫ్ హైబ్రిడ్ లెర్నింగ్, అడ్వెంట్ అంటే రాక అంటే అరైవల్, ది అరైవల్ ఆఫ్ హైబ్రిడ్ లెర్నింగ్. హైబ్రిడ్ లెర్నింగ్ అంటే అర్థం ఏంటంటే కొంత స్కూల్లో ఫిజికల్గా, ఇంకొంత వర్చువల్గా స్క్రీన్ పైన చూపించడం, ఇంటర్నెట్ ఉపయోగించి వీడియోస్ ప్లే చేసి చూపించడాన్ని మనం హైబ్రిడ్ లెర్నింగ్ అంటే, అది ఇది కాంబినేషన్ అనమాట. ఈవెన్ హెడ్ ఆఫ్ కరోనా వైరస్ క్రైసిస్కి రాకముందే, సంక్షోభం రాకముందే హైబ్రిడ్ లెర్నింగ్ మోడల్ అనేది వచ్చింది. ఇట్ హెస్ మేడ్ ఎసెన్షియల్ ఆన్లైన్ యాక్సెస్ అండ్ కంప్యూటర్స్ కీ అడ్జంక్ట్స్ టు మేక్ ద లెర్నింగ్ ప్రాసెస్ మోర్ ఎంగేజింగ్. అడ్జంక్ట్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అడ్జంక్ట్? అంటే సంథింగ్ దట్ ఈస్ అన్ అడ్జంక్ట్ ఈస్ సప్లిమెంట్. అంటే స్కూల్లో అది మెయిన్ అని చెప్పి అనం, కానీ ఈ కంప్యూటర్స్, ఆన్లైన్ యాక్సెస్ కూడా ఇంపార్టెంట్. దే సప్లిమెంట్ ఆల్రెడీ ఏవైతే ఆల్రెడీ ఉన్నాయో. స్కూల్లో లైబ్రరీ ఉంది, సైన్స్ ల్యాబ్ ఉంది, గ్రౌండ్స్ ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి, వాటన్నింటికి అడ్జంక్ట్స్ ఏంటి, సప్లిమెంటరీ ఏంటి, ఇవన్నమాట. అవి వాటితో పాటు ఎడిషనల్గా ఉండేవి. సో ఈ హైబ్రిడ్ లెర్నింగ్ వచ్చిన తర్వాత ఇవి కూడా అన్ని స్కూళ్ళలో అవసరం అయిపోయాయి. ఆల్దో దే ఆర్ సప్లిమెంటరీ, దే ఆర్ నీడెడ్ ఇన్ ఆల్ స్కూల్స్ నౌ. ఎందుకు? టు మేక్ ద లెర్నింగ్ ప్రాసెస్ మోర్ ఎంగేజింగ్. ట్రెడిషనల్ టీచింగ్తో కంపేర్ చేస్తే వర్చువల్ టీచింగ్ కావచ్చు, లేకపోతే అదే స్కూల్లోనే వీడియోస్ ప్లే చేయడం ద్వారా చేసే టీచింగ్ అనేది అట్రాక్టివ్గా, మోర్ ఎంగేజింగ్గా ఉంటుంది. వాళ్ళు వీడియో చూసినప్పుడు, పిక్చర్స్ చూసినప్పుడు సబ్జెక్ట్స్ని ఇంకా బెటర్గా అర్థం చేసుకుంటారు అనేది అక్కడ ఉద్దేశం. ఎంగేజ్ అవ్వడం అంటే అర్థం ఏంటి? క్లాస్లో ఇన్వాల్వ్ అవ్వడం, క్లాస్లో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి నేర్చుకోవడం అనమాట. ఇప్పుడు మీకు సినిమాలో అంటారు దిస్ మూవీ హ్యాస్ అన్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, అంటే నిన్ను పట్టి ఉంచుతుంది. సినిమా చూస్తున్నంతసేపు నువ్వు అలా అతుక్కుపోతావు సినిమాకి. యూ గాట్ ఎంగేజ్డ్, యూ గెట్ ఎంగేజ్డ్ టు ద సినిమాకి ఎంగేజ్ అయిపోతారు. ఎంగేజింగ్, కట్టి పడేసి అంటాం చూడండి, అలాగా. క్లాస్లో కూడా నీకు క్లాస్ వింటున్నంతసేపు బోర్ కొట్టకుండా క్లాస్ అలా వినాలని అనిపించింది అనుకోండి, దట్ మీన్స్ ద క్లాస్ ఈజ్ ఎంగేజింగ్ అని అర్థం. During 2021, it became painfully evident. Evident అంటే క్లియర్లీ సీన్, బయటికి కనిపించింది. ఏంటి కనిపించింది? దట్ మోస్ట్ స్టూడెంట్స్ హ్యాడ్ టు రిలై ఆన్ రిమోట్ లెర్నింగ్. పాండమిక్ టైంలో ఏమని చెప్పింది 2021లో? స్కూల్కి వెళ్ళడం అనేది కుదరదు, కాబట్టి రిమోట్ లెర్నింగ్ మీద డిపెండ్ అవ్వాలి. రిలై అంటే డిపెండ్ అవ్వాలి అనేది ఎవిడెంట్, ఇట్ వాస్ క్లియర్లీ విజిబుల్. But many faced the double jeopardy of not processing their own computing devices and smartphones at home. కానీ అందరూ ఏ ప్రాబ్లం ఫేస్ చేశారు? డబుల్ జెపార్డీ, అంటే దెబ్బ మీద దెబ్బ, 2 దెబ్బలు ఫేస్ చేశారు. జెపార్డీ ఈజ్ అంటే ఒక దెబ్బ లాంటిదని మనం జెపార్డీ అంటాం, ఒక డ్యామేజ్ కానీ. సో ఏమంటారంటే
ఒక హామ్, ఒక ఫెయిల్యూరు, ఒక దెబ్బ. సింపుల్గా చెప్పాలంటే దెబ్బ అని గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పాకిస్తాన్ మధ్యలో పీస్ ప్రాసెస్ నడుస్తుంది, శాంతియుతంగా వాతావరణం ఉంది. సడన్ గా పాకిస్తాన్ ఏమో కాల్చేయడం మన ఇండియన్. సో మన వాళ్ళు కాల్చారు. అప్పుడు ఏమైంది? పీస్ ప్రాసెస్ ఈజ్ ఇన్ జెపార్డీ, డేంజర్ లో పడిపోయింది. పీస్ ప్రాసెస్ కి దెబ్బ తగిలింది అని అర్థం. అలాగనమాట. జెపార్డీ అంటే దెబ్బ తగలడం, ప్రాసెస్. దెబ్బ అంటే ఇప్పుడు నేను నేను రోడ్డు మీద పడిపోయాను అనుకోండి, నాకు జెపార్డీ అయిందని అనకూడదు. అంటే ఒక ప్రాసెస్ కి, ఒక ఐడియాకి డ్యామేజింగ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ ఇన్ జెపార్డీ అంటారు. ఇట్ ఈస్ ఇన్ డేంజర్, ఇట్ ఈస్ రిసీవింగ్ హార్మ్ అనే మీనింగ్ అనేది వస్తుంది అక్కడ. ఇట్లా ఇట్లా సంథింగ్ లైక్ డేంజర్. డబుల్ చెప్పాలంటే రెండు వైపుల నుంచి దెబ్బలు, రెండు వైపుల నుంచి డేంజర్స్ అని అర్థం. ఏంటది? ఒకటి, ఆఫ్ నాట్ పొసెసింగ్ దేర్ ఓన్ కంప్యూటింగ్ డివైసెస్, వాళ్ళ దగ్గర కంప్యూటింగ్ డివైసెస్, స్మార్ట్ ఫోన్స్ ఇంట్లో లేకపోవడం అనేది ఒక దెబ్బ అయితే, రెండోది అండ్ దే స్కూల్స్ రిమైనింగ్ ఇన్ ద డార్క్ వితౌట్ సచ్ ఫెసిలిటీస్, స్కూల్లో కూడా లేకపోవడం ఇంకోటి. స్కూల్లోనూ లేవు, ఇంట్లోనూ లేవు. రిమైనింగ్ ఇన్ డార్క్ అంటే అర్థం ఏంటి? ఇఫ్ యు ఆర్, ఈ పదం చూడండి, అది యాక్చువల్గా అది ఒక ఇడియం అనమాట. డార్క్, లైట్. లైట్ అంటే అర్థం ఏంటి? వెలుగు. వెలుగులో ఉన్నప్పుడు నీకు అన్నీ కనిపిస్తాయి, డార్క్నెస్లో నీకేమీ కనిపించవు. ఫర్ ఎగ్జాంపుల్, యూ కెప్ట్ మీ ఇన్ ద డార్క్ అంటారు. వై డిడ్ యూ కీప్ మీ ఇన్ ద డార్క్ అంటారు అంటే నన్ను చీకట్లో ఎందుకు ఉంచావని కాదు మీనింగ్, నాకు ఎందుకు ఏ విషయం చెప్పలేదు అని. అర్థమైందా? ఏ విషయం మనకు చెప్పలేదు అనుకోండి, అప్పుడు ఏమంటారు? యూ హ్యావ్ కెప్ట్ మీ ఇన్ ద డార్క్, నాకు అలా చీకట్లో ఉంచేసావు, విషయాన్ని చెప్పలేదు. సో ఇఫ్ యు ఆర్ ఇన్ డార్క్, దట్ మీన్స్ యు ఆర్ నాట్ ఎక్స్పోజ్డ్, నీకు విషయం తెలియట్లేదు అని అర్థం. అలాగే ఫైనల్లీ దిస్ పర్టికులర్ ఇష్యూ హ్యాస్ సీన్ ద లైట్ అంటారు. ఈ ఇష్యూ అనేది వెలుగును చూసింది అంటే అర్థం ఏంటి? వెలుగులోకి వచ్చింది, అందరి దృష్టిలో పడింది అని అర్థం. సో వెలుగులో ఉంది అంటే అందరి దృష్టిలో పడిందని, డార్క్ లో ఉందంటే దానిపైన ఎవరి దృష్టి లేదని, వాళ్ళకి విషయం తెలియదని, ఇలాంటి మీనింగ్స్ మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఏం రాశారు చూడండి, ఏ సెంటెన్స్ రాశారు? స్కూల్స్ రిమైనింగ్ ఇన్ డార్క్ వితౌట్ సచ్ ఫెసిలిటీస్. ఈ ఫెసిలిటీస్ అనేవి ఈ స్కూల్స్ కి అందలేదు అని అర్థం. దే డిడ్ నాట్ హ్యావ్ యాక్సెస్ టు such facilities. In remote areas, particularly in the Northeast, many had to travel closer to mobile phone towers to access the internet on shared phones to get their lessons. ఈ నార్త్ ఈస్ట్ రీజియన్లో ఎస్పెషల్లీ ఏంటంటే చాలా మంది దే హ్యాడ్ టు ట్రావెల్ క్లోజర్ టు మొబైల్ ఫోన్ టవర్స్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేది. దేనికి? టు యాక్సెస్ ది ఇంటర్నెట్ ఆన్ షేర్డ్ ఫోన్స్ టు గెట్ దేర్ లెసన్స్. వాళ్ళ లెసన్స్ చూడాలంటే నలుగురు దగ్గర ఒక ఫోన్ ఉంటుంది, ఆ వెళ్ళి ఇంటర్నెట్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి కొండ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ లెసన్ చూసేవాళ్ళు. The latest data confirm that a mere 22% of schools across the country on average had internet access. లేటెస్ట్ డేటా ఏం చెప్తుంది? కంట్రీలో ఉన్న అన్ని స్కూల్స్లో కేవలం 22%కి మాత్రమే ఆన్ యావరేజ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది. అంటే 100 స్కూల్స్ ఉంటే గవర్నమెంట్ మరియు ప్రైవేట్ పుట్ టుగెదర్ 22 స్కూల్స్కి మాత్రం ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది అని అర్థం. While government institutions fared much worse at 11%, ఓవరాల్గా 22%, ఓన్లీ గవర్నమెంటే చూస్తే 11. అంటే 100 గవర్నమెంట్ స్కూల్స్లో 11 వాటికి మాత్రమే ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఉంది. ఆన్ ది సెకండ్ మెట్రిక్ ఆఫ్ ఫంక్షనల్ కంప్యూటర్ యాక్సెస్, ద నేషనల్ యావరేజ్ వాజ్ 37%. సెకండ్ మెట్రిక్ ఏంటి? ఫంక్షనల్ కంప్యూటర్ యాక్సెస్. ఫంక్షనల్ అంటే పని చేసే కంప్యూటర్, పని చేస్తున్న ఫస్ట్దేమో ఇంటర్నెట్ యాక్సెస్. ఇంటర్నెట్ యాక్సెస్ ఎంత ఉంది? 11% ఉందని చెప్పారు. అట్లీస్ట్ పోనీ కంప్యూటర్లు ఎన్ని ఉన్నాయి పని చేసేవి, ఆ పరంగా తీసుకుంటే నేషనల్ యావరేజ్ ఏమో 37%, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ తీసుకుంటే 28.5%. బియాండ్ ద యావరేజెస్, ద రేంజ్ ఆఫ్ డెఫిసిట్స్ రిఫ్లెక్ట్స్ డీప్ ఎసిమెట్రీస్. ఒకటి యావరేజెస్ అనేది మొత్తం అన్ని రాష్ట్రాలని కలిపేసి అది పక్కన పెడితే, రేంజ్ ఆఫ్ డెఫిసిట్ అంటే ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి ఉన్న డిఫరెన్స్ మీరు చూడండి. డెఫిసిట్ అంటే కొరత. ఒక రాష్ట్రంలో ఎలా ఉంది, ఇంకో రాష్ట్రంలో ఎలా ఉంది మీరు చూస్తే, కేరళలో 87.84% ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంటే, ఢిల్లీలో 85.69% స్కూల్స్కి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంటే, ఒడిశాలో కేవలం 6.46%కి, బీహార్లో 8.5%కి, వెస్ట్ బెంగాల్లో 10%కి, యూపీలో 13.62%కి మాత్రమే ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఉన్నాయి స్కూల్స్లో. సో ఎంత డిజిటల్ డివైడ్ ఉందో మీరు చూడండి. ఢిల్లీ, కేరళతో కంపేర్ చేస్తే ఒడిశా ఎంత వెనకబడిపోయిందో మనం చూడవచ్చు. Students and teachers not being able to use computers and internet is acknowledged to be a form of deprivation. Deprivation అంటే అర్థం ఏంటి? Lack of essential facility is called deprivation. For example, if you are deprived, which means you do not have access to food
ఆర్ యూ డు నాట్ హ్యావ్ యాక్సెస్ టు బేసిక్ నీడ్స్. బేసిక్ నీడ్స్ లేని వాళ్ళని డిప్రైవ్డ్ పీపుల్ అంటారు. ఇఫ్ యు ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ కంప్యూటర్స్, దట్ మీన్స్ యూ డు నాట్ హ్యావ్ కంప్యూటర్స్. ఇఫ్ యు ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, దట్ మీన్స్ యూ డు నాట్ హ్యావ్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్. నీకు ఎడ్యుకేషన్కి యాక్సెస్ లేదు అని అర్థం. డిప్రైవేషన్ ఈజ్ మేకింగ్ సమ్వన్ not having access to something. If you are depriving someone of internet access, that means you are removing internet access from him. ఇక్కడ ఏమంటున్నారంటే ఇంటర్నెట్ లేకపోవడం, కంప్యూటర్స్ అందుబాటులో ఉండకపోవడం, అంటే స్టూడెంట్స్ మరియు టీచర్స్కి ఇంటర్నెట్ మరియు కంప్యూటర్స్ వాడలేకపోవడం అనే పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని డిప్రైవేషన్ అని చెప్పండి. అంటే అదొక ఎసెన్షియల్ ఫీచరు. ప్రతి పర్సన్కి కూడా కంప్యూటర్ యాక్సెస్, ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఉండాలి. అదేదో ఉంటే ఎక్స్ట్రా అని కాదు, అది ఎసెన్షియల్ ఫీచరు. అది లేకపోవడం అనేది డిప్రైవేషనే అని చెప్పి అంటున్నారు. ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద పాండమిక్ టైంలో మొత్తం చదువు అంతా దాని మీద అవ్వడం వల్ల ఇంకా ఎక్కువగా దాన్ని రికగ్నైజ్ చేస్తున్నారు. వాటి యొక్క ఇంపార్టెన్స్ రికగ్నైజ్ చేయడం జరిగింది. అండ్ ల్యాక్ ఆఫ్ ఇట్ ఈస్ కాల్డ్ డిప్రైవేషన్. జస్ట్ యాజ్ ఇనబిలిటీ టు అటెండ్ ఇన్ పర్సన్ క్లాసెస్ ఈజ్ అనదర్. ఇన్ పర్సన్ క్లాసెస్ అటెండ్ లేకపోవడం అనేది ఏ రకంగా వాళ్ళ బేసిక్ నీడ్ని దూరం చేస్తుందో, ఇవి లేకపోవడం కూడా అంతే. క్లాసెస్ అటెండ్, రైట్ టు ఎడ్యుకేషన్ ఉంది ప్రతి వాళ్ళకి, అంటే ప్రతి ఒక్కడు విద్య నేర్చుకునే హక్కు ఉంది. అన్ఫార్చునేట్లీ ఈ పరిస్థితుల వల్ల స్కూల్కి వెళ్ళి నేర్చుకోలేని పరిస్థితి వచ్చింది. సో స్కూల్కి వెళ్ళి నేర్చుకునే పరిస్థితి లేదు కాబట్టి దే ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ దట్ ఫీచర్ ఆఫ్ గోయింగ్ టు స్కూల్ అండ్ అటెండ్ క్లాసెస్ ఇన్ పర్సన్. అలాగే ఇంకొంతమందికి ఇది లేదు, ఇంటర్నెట్ యాక్సెస్, కంప్యూటర్ యాక్సెస్ కూడా లేకపోవడం వల్ల ఇంకా డిప్రైవేషన్ అనేది ఇంకా పెరిగిపోయింది అని అర్థం. Many scholars see the teaching learning process as multi-dimensional, హెల్పింగ్ టు ఇన్కల్కేట్ సోషల్ స్కిల్స్. ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. చాలా మంది స్కాలర్స్ ఏమంటున్నారు, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది మల్టీ డైమెన్షనల్ అంటున్నారు. మల్టీ డైమెన్షన్ అంటే అర్థం ఏంటి? అది వన్ డైమెన్షన్లో చూడకూడదు. యూ షుడ్ లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ మల్టిపుల్ డైమెన్షన్స్. అంటే స్కూల్లో చదువుకోవడం అనేది ఓన్లీ లెర్నింగ్ కోసమే కాదు, మీకు సోషల్ స్కిల్స్ కూడా నేర్చుకోవచ్చు. ఇట్ ఇన్కల్కేట్స్ సోషల్ స్కిల్. అంటే నలుగురితో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, టీచర్స్తో, పెద్దలతో ఎలా ఉండాలి. యూ విల్ ఇన్కల్కేట్ అంటే ఇన్స్టిల్, అంటే మనలో ఒక భావనని ఇన్స్టిల్ చేయడానికి, ప్రేరేపించడానికి, దాన్ని మనలో ఆ భావన చెప్పేలా చేయడానికి, చేరేలా చేయడానికి స్కూల్స్ అనేవి పనికొస్తాయి. చాలా వరకు పిల్లలకి వాల్యూ సిస్టమ్ అనేది స్కూల్లోనే, స్కూల్ ఈజ్ అ టెంపుల్ ఆఫ్ లెర్నింగ్ అంటారు. అక్కడే నేర్చుకుంటారు, సోషల్ స్కిల్స్ నేర్చుకుంటారు. అది కూడా మిస్ అవుతున్నారు ఇప్పుడు అనేది పాయింట్ ఇక్కడ. COVID-19 has however compelled అంటే ఫోర్స్డ్ ఆల్ కంట్రీస్ టు ఇవాల్యుయేట్ హైబ్రిడ్ ఎడ్యుకేషన్ మోడల్స్. COVID-19 ఏం చేసింది, ఇప్పుడు అన్ని కంట్రీస్ని ఫోర్స్ చేసింది. హైబ్రిడ్ ఎడ్యుకేషన్ మోడల్ని ఎవాల్యుయేట్ చేయండి అంటే మొత్తం స్కూల్లో కాకుండా, లేదా మొత్తం ఆన్లైన్ కాకుండా ప్రస్తుతానికి ఆన్లైన్లో మొదలుపెట్టి స్కూల్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ ఆఫ్లైన్కి షిఫ్ట్ అయిపోవడం. దాన్ని మనం హైబ్రిడ్ లెర్నింగ్ మోడల్, హైబ్రిడ్ ఎడ్యుకేషన్ మోడల్ అని చెప్పనొచ్చు. విత్ ఎ మిక్స్ ఆఫ్ లెసన్స్ డెలివర్డ్ వర్చువల్లీ నౌ అండ్ ఆన్ క్యాంపస్ లేటర్. అర్థమైందా? విత్ ఎ మిక్స్ ఆఫ్ లెసన్స్ ప్రస్తుతానికి ఆన్లైన్లో వర్చువల్గా డెలివర్ చేసి తర్వాత ఆన్ క్యాంపస్లో డెలివర్ చేయడం. వెన్ ద వైరస్ అబేట్స్, వైరస్ యొక్క థ్రెట్ తగ్గిపోయిన తర్వాత క్యాంపస్లో క్లాసులు చెప్పే మోడల్ని ఎవాల్యుయేట్ చేస్తున్నాయి కంట్రీస్ అన్ని కూడా. ఇన్ సచ్ ఏ మల్టీ లేయర్డ్ ప్రాసెస్, ఇలా మల్టిపుల్ లేయర్స్ ఉన్న ప్రాసెస్లో బ్రింగింగ్ కంప్యూటర్స్ అండ్ ద ఇంటర్నెట్ టు ఆల్ స్కూల్స్ కెనాట్ బి డిలేడ్ ఎనీ లాంగర్. మరి ఇలాంటి ప్రాసెస్లో మీరు ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ పెట్టి తర్వాత ఆఫ్లైన్ షిఫ్ట్ అవ్వాలనుకున్నప్పుడు ప్రతి స్కూల్లోనూ ఇంటర్నెట్ మరియు కంప్యూటర్స్ ఉండడం అనేది మస్ట్ కదా, మ్యాండేటరీ కదా. సో ఈ ప్రాసెస్ అనేది కెనాట్ బి డిలేడ్ ఎనీ ఫర్దర్, ఇంకా ఫర్దర్ డిలే చెయ్యకూడదు, చెయ్యలేనిది అని అర్థం. ద సెంటర్ మస్ట్ ఎక్స్ప్లోర్ ఆల్ ఆప్షన్స్ సచ్ యాజ్ ది నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్. నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ లాంటి ఆప్షన్స్ ని సెంటర్ ఎక్స్ప్లోర్ చేయాలి. బ్రాడ్బ్యాండ్ మిషన్ ఏంటంటే 2022 నాటికి దేశంలో ఉన్న ప్రతి విలేజ్ లో కూడా ఇంటర్నెట్ యాక్సెస్ ఉండేలా చేయడం దీని యొక్క లక్ష్యం. సో ఇలాంటి ఆప్షన్స్ అన్ని కూడా సెంటర్ ఎక్స్ప్లోర్ చేయాలి. ద బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అండ్ అదర్ సర్వీస్ ప్రొవైడర్స్, వీటన్నిటి మీద దృష్టి పెట్టి అందరికీ కనెక్టివిటీ వచ్చేలా చేయడానికి సెంటర్ చూడాలి. టు కనెక్ట్ స్కూల్స్ including all government institutions that are severely deprived. ఏవైతే వీటి కొరతతో బాధపడుతున్నాయో, డిప్రైవేషన్, ఫెసిలిటీస్ లేక బాధపడుతున్నాయో వాటన్నిటికీ కూడా కనెక్టివిటీ వచ్చేలాగా చేయాలి. ది అప్కమింగ్ 5G స్టాండర్డ్ విత్ ద బెనిఫిట్ ఆఫ్ హై వైర్లెస్ బ్యాండ్విడ్త్ మే ఆల్సో బి ఏబుల్ టు హెల్ప్ బ్రిడ్జ్ ద గ్యాప్ క్విక్లీ. 5G రాబోతోంది. సో టెలికామ్ టవర్ ఉంటే చాలు, బ్రాడ్బ్యాండ్ లేకపోయినా సరే 5G అనేది చాలా హై స్పీడ్ నెట్వర్క్ కాబట్టి టెలికామ్ ఇన్ ద సెన్స్ బ్రాడ్బ్యాండ్ లేకపోయినా, వైడ్ కనెక్టివిటీ లేకపోయినా వైర్లెస్ ద్వారా, మొబైల్ డేటా ద్వారా కూడా అన్ని రన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో అది గ్యాప్ ని తొందరగా బ్రిడ్జ్ చేసే అవకాశం ఉంది. గ్యాప్ అంటే చూడండి,
ఇదొక ఏరియా, ఇదొక ఏరియా, రెండింటి మధ్యలో గ్యాప్ ఉంది, నది ఉందనుకోండి, ఇక్కడ మధ్యలో నది ప్రవహిస్తుంది. అప్పుడు ఈ రెండింటిని కలపడానికి ఏం చేస్తారు? బ్రిడ్జ్ వేస్తారు. సో బ్రిడ్జ్ ఏం చేస్తుంది? ఆ గ్యాప్ ని కవర్ చేస్తారు. సో ఇటు నుంచి ఇటు మనుషులు నడవడానికి అవుతుంది. అలాగే ఇఫ్ దేర్ ఈస్ ఎ గ్యాప్, వెన్ యూర్ బ్రిడ్జింగ్ ఇట్, ఆ గ్యాప్ లేకుండా చేయడం, ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం అని అర్థం వస్తుంది అనమాట. గెటింగ్ కంప్యూటర్స్ టు స్కూల్స్ షుడ్ ఆల్సో నాట్ బి డిఫికల్ట్. స్కూల్స్ కి కంప్యూటర్స్ తేవడం కూడా షుడ్ ఆల్సో నాట్ బి డిఫికల్ట్, బికాస్ అపార్ట్ ఫ్రమ్ పబ్లిక్ ఫండింగ్, కమ్యూనిటీస్, కార్పొరేట్స్ అండ్ హార్డ్వేర్ మేకర్స్ కెన్ యూజ్ రీసైక్లింగ్ అండ్ డొనేషన్ ఆప్షన్స్. చూడండి, అపార్ట్ ఫ్రమ్ పబ్లిక్ ఫండింగ్, గెట్టింగ్ కంప్యూటర్స్ టు స్కూల్స్ షుడ్ ఆల్సో నాట్ బి డిఫికల్ట్. కంప్యూటర్స్ ని స్కూల్స్ కి తేవడం అంత కష్టమైన విషయం ఏమీ కాదు అంటున్నారు. ఎందుకు కాదు? ఒకటి, పబ్లిక్ ఫండింగ్ అంటే గవర్నమెంట్ ఫండ్ చేయడంతో పాటు కమ్యూనిటీస్, కార్పొరేట్స్, హార్డ్వేర్ మేకర్స్ కూడా రీసైక్లింగ్ చేయొచ్చు, డొనేషన్ చేయొచ్చు. అంటే పాత కంప్యూటర్స్ ని రీసైకిల్ చేసి తక్కువ ధరకి వీళ్ళకి ఇవ్వచ్చు. అలాగే డొనేషన్స్ కూడా చేసే అవకాశం అనేది ఉంటుంది. The UDISC Plus shows that many schools have fallen through the net and they need urgent help to get connected. So idok idiom. What is the meaning of falling through the net? For example, మీకు ఒక గుర్తు పెట్టుకోండి, మీకు ఒక సినారియో చెప్తాను, దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. ఒక పెద్ద బిల్డింగ్ నుంచి ఒక అబ్బాయి దూకేశాడు అనుకోండి, బిల్డింగ్ నుంచి దూకేశాడు, నువ్వేమో ఒక నెట్ వేసి తన్ని కాపాడు, కింద పడిపోకుండా నెట్ వేసి, అప్పుడు ఏమవుతాడు? కాపాడబడతాడు. ఒకవేళ ఈ కన్నాల్లోంచి, నెట్కి పెద్ద కన్నం ఉంచి దీని నుంచి కింద పడిపోయాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? యాక్సిడెంట్ అయిపోతుంది, మనిషి చనిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే నువ్వు ఒక ప్రొటెక్టివ్ మెకానిజం పెట్టినప్పటికీ తను దాన్ని ఉపయోగించుకోలేక బయటపడిపోయాడు అని అర్థం. అంటే ఇప్పుడు చూడండి, హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది. చాలా మంది పిల్లల్ని దుబాయ్కి అమ్మేస్తూ ఉంటారు, అమ్మాయిల్ని గట్రా తీసుకుని దుబాయ్కి అమ్మేస్తారు. దీన్ని అరికట్టడానికి గవర్నమెంట్ కొన్ని ఏర్పాట్లు చేస్తుంది, కొన్ని సిగ్నిఫికెంట్ మెజర్స్ చేస్తుంది, చెక్ పాయింట్స్ చేస్తుంది, అన్ని చేస్తుంది. అయినప్పటికీ కూడా కొంతమంది గవర్నమెంట్ సెక్యూరిటీ ఎంత చేసినా సరే వాళ్ళకి ఈ సెక్యూరిటీ అందక దుబాయ్కి అమ్మవేయబడతారు. సో అప్పుడు ఏమంటాం మనం? దే హ్యావ్ ఫాలెన్ త్రూ ద నెట్. సో నెట్ ఈజ్ ఎ ప్రొటెక్టివ్ మెకానిజం అని అర్థం. అంటే ఒకళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి మనం తీసుకున్న మెకానిజం నెట్ అయితే, ఇఫ్ యూ ఫాల్ త్రూ ద నెట్, దట్ మీన్స్ యూ హ్యావ్ నాట్ గాట్ ది బెనిఫిట్. ఆ నెట్ యొక్క బెనిఫిట్ నీకు దక్కలేదు అని అర్థం. అంటే స్కూల్స్లో ఉన్న కంప్యూటర్స్, ఇంటర్నెట్ అనేది ప్రొటెక్టివ్ మెకానిజం, స్కూల్లో ఉన్న పిల్లలందరికీ చదువు అందేలా చేసేది, డిజిటల్ డివైడ్ లేకుండా చేసేది. అయినప్పటికీ కూడా సమ్ స్కూల్స్ ఆర్ ఫాలింగ్ త్రూ ద నెట్ అంటే అర్థం ఏంటి? వాళ్ళకి ఇంకా ఫెసిలిటీస్ లేని స్కూల్స్ ఇంకా చాలా ఉన్నాయి అని అర్థం. Many schools have fallen through the net and they did not receive those facilities, they did not receive those benefits అని అర్థం. And they need urgent help to get connected. వాళ్ళకి అర్జెంట్ గా హెల్ప్ కావాలి to get connected, right? That's about it. Take care, bye bye.